మావా, నేను ఇప్పుడు చెప్పింది వింటే నీ మైండ్ బ్లాంక్ అయిపోద్ది. ఏంటో అది, ఒక గర్భగుడిలో స్తంభం ఆకారంలో ఉన్న ఒక నల్లటి నీడ శివలింగం వెనకాల పడుతుందట. ఓర్ని, దీనిక షాక్ అవడం, ఏ స్తంభం నీడో పడుంటదిలేరా. కానీ శివలింగం ఎదురుగా అసలు స్తంభమే లేదు. నీకు ఇంకో ట్విస్ట్ చెప్తాను. కాలం మారే కొద్దీ నీడ జరుగుతుంది, అవునా? అవును, కానీ సూర్యుడు జరిగిన ఈ నీడ కొంచెం కూడా కదలకుండా అలాగే ఉండిపోయిందట. అంతేకాదు మావా, ఈ నీడకి టార్చ్ లైట్ వేసిన మనిషి అడ్డుపడిన నీడ మాత్రం అస్సలు పోవట్లేదట. ఇంతకీ ఎక్కడ్రా అది? నల్గొండలోని ఛాయ సోమేశ్వర టెంపుల్. ఇది ఒకసారి గుడి చూపించు. ఆగాగు, ఇప్పుడు అర్థమైంది మ్యాటర్. ఏమర్థమైందిరా? ఇది ఒక క్వాంటమ్ ఫిజిక్స్ నేను కొంచెం ఫెయిల్డ్, నాకు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయి. మన పూర్వీకులు ఈ ఆలయాన్ని కట్టినప్పుడు కాంతి వివర్తనం అనే రూల్ ను వాడారు. గర్భగుడి ముందున్న 4 రాతి స్తంభాల అంచులు గుండా వెలుతురు లోపలికి వెళ్ళినప్పుడు కాంతి కిరణాలు వంగి ప్రయాణిస్తాయి. అలా వంగిన కాంతి కరెక్ట్ గా శివలింగం వెనుక ఒక చీకటి ప్రదేశాన్ని క్రియేట్ చేస్తుంది. వెలుతురు లేని చీకటి భాగమే మన కంటికి స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ స్తంభాలు యాంగిల్స్ ఎంత పక్కాగా లెక్కగట్టారంటే సూర్యుడు కదులుతున్న నీడ ఒక్క ఇంచు కూడా కదలదు. ఆఖరికి పౌర్ణమి రాత్రి వేళల్లో ఆ చంద్రుడు వెలుతురు కూడా ఆ నీడ అలానే ఉంటుంది. అంటే ఎటువంటి కంప్యూటర్స్ లేని కాలంలో కాంతి తరంగాల్ని కంట్రోల్ చేశారంటే మన పూర్వీకులు చాలా గ్రేట్. అలానే ఈ గొప్ప ఆలయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి.